ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ చెల్లెళ్ళు కూడా నీతో చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయేమోనని ఆలోచించు. అన్నయ్యని ఒకవైపే చూస్తున్నావు, ఇంకో వైపు కూడా చూడు. అసలు మా అన్నయ్య గురించి నీకేం తెలుసు? జీవితం పాడైపోతుందని చెప్తున్నాను. అనగనగా ఒక రాజు, అతనికి 4 చెల్లెళ్ళు. ఇదేంటన్నా, అదేదో మనింటి కథలా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి ముందు మంచి ముహూర్తం పెట్టి చేద్దాం బావా. దయచేసి ఏమనుకోకండి, నా చెల్లి పెళ్లి విషయంలో నేను తొందర పడదలుచుకోలేదు. అంటే శివపార్వతికి నా మీద కోపం ఉండొచ్చు గాని శ్రీవల్లి మీద కోపం లేదు. శ్రీవల్లికి దేవాబావ తప్ప ఇంకెవరూ దొరకరా అని చాలాసార్లు అనింది. ఎందుకా ఏంటా అని చాలాసార్లు ఆలోచించినా నాకేం అర్థం కాలేదు. కానీ ఈ అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చిందంటే ఏదో జరిగే ఉంటుందనేసి అనుమానం వస్తుంది. ఇవన్నీ ఆరోపణలని చెప్తున్నారు కదా గంగా, ఆవేశపడి మనసు మార్చుకోవద్దు. లేదత్తా, శివపార్వతి గురించి నాకు బాగా తెలుసు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెయ్యదు. యథార్థం గల మనిషి. ఇవి కేవలం నిందలు అనుకుని తొందరపడి నా చెల్లెల్ని ఈ ఇంటి కోడల్ని చేసి నేను ఇబ్బంది పడదలుచుకోలేదు, నా చెల్లిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నిరూపించడానికి ప్రయత్నించే ఆడపిల్లలిద్దరూ అయోమయంలో పడిపోయారు. నేనైతే ఎవరి మాయలో పడదలుచుకోలేదు. ఎందుకంటే నా చెల్లెలే నాకు ముఖ్యం. అయితే ఇప్పుడేమంటావు? పెండ్లొద్దని బెట్టు చేస్తే బాబు పెండ్లి కొప్పుకోండనే కాళ్ళు పట్టుకుని బ్రతిమలమంటావా ఏందే? ఈ వయసులో మీరు నడుం వంచలేరు. తప్పు జరిగుంటే మెడలు వంచి మీ మనవడికి ఆ అమ్మాయితో పెళ్లి జరిపించండి. గంగా, తప్పు జరగలేదంటున్నారు కదా? కొందరు అంటున్నారు, మరికొందరు అనట్లేదు. కొన్ని రోజులైతే శ్రీవల్లిని దేవబావకిచ్చి పెళ్లి చేయాలన్న ప్రస్తావన తీసుకురాకండి. అది కాదు బావా. నువ్వు ఏ తప్పు చేయలేదని నా మనసుకి అనిపించినప్పుడు ఖచ్చితంగా పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం. ఇదే నా నిర్ణయం. ఓ తిరుపతక్క, మీ కూతురే మీ కొడుకు మోసం చేశాడని చెప్పినప్పుడు ఆధారం లేకపోయినా ఎంతో కొంత నమ్మాల్సొస్తుంది. అంత తొందరగా పెళ్లి చేసి అన్యాయం చేయడమెందుకు? శ్రీవల్లి, పోదాం పదా. గంగా, పదా. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.